కూటమి అధికారం చేపట్టిన తర్వాత చెప్పినటువంటి మాట, గుంతలు లేని రోడ్లు కనిపిస్తాయి. ఎక్కడ కానీ రోడ్లు, పాడైన రోడ్లు కనిపించవు. అన్ని రోడ్లను సుందరీకరణ చేస్తాం. నేషనల్ హైవే తరహాలో వేసేస్తాం. సంక్రాంతికి వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్లను చూసి ఆశ్చర్యపోవాలి. అలా చేస్తాం మేము అని చెప్పేసి మాట్లాడారు. అధికారం చేపట్టే 1.5 సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు రోడ్లు బాగుపడిన చరిత్ర కనిపించలేదు. ఎక్కడ చూసినా గోతులు, గుంతలు, బావుల్లాగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వస్తుంటే వర్షాలకి అవన్నీ కూడా ఇంకా మొత్తం పాడైపోయాయి. ఆ గుంతలలో నీళ్లు చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టచ్చు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ రోడ్ల మీద వరి పంట కూడా నాటుతున్నారు. అంటే వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. రీసెంట్గా మొన్న మన్యం జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. అంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. పాపం ఆర్టీసీ డ్రైవర్లు అయితే ఏడుస్తున్నారు. ఎలా మేము ప్రయాణికులే సురక్షిత ప్రాంతాలకి చేర్చేది, ఇలా ఉంటే రోడ్లు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఒకవైపు రోడ్ల పరిస్థితి అలా ఉంటే మరోవైపు ఈ ఫ్రీ బస్ పెట్టారు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల పాపం కండక్టర్లు భయపడిపోతున్నారు. మా ఊపిరి పోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు నిలబడుకోవడానికి కూడా జాగా దొరకడం లేదు. చాలా బాధపడుతున్నారు. బస్సులోనే మా ఊపిరి పోయేలా ఉంది అని చెప్పేసి ఒక కండక్టర్ గారు మాట్లాడుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. పాపం ఆమె ఆవేదన అసలు మామూలు ఆవేదన కాదు. ఎందుకంటే ఆ బస్సు పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కేస్తున్నారు. వద్దు అని చెప్తే ఇంకా వాళ్ళ మీద దాడి కూడా చేస్తున్నారు. వాళ్ళు వద్దని లేని పరిస్థితి, ఎక్కితే బస్సు పరిస్థితి ఏంటి అన్న వాళ్ళ భయం, చాలా అధ్వానం. ఆ మహిళ, ఆ లేడీ కండక్టర్ మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఈ ఉచిత బస్సు పథకం అవసరమా ప్రజలకి అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకంతో పరిమితికి మించి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారని చెప్పేసి ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఓ మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణికులు మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, మా మాట వినడం లేదు, మా మీద తిరగబడుతున్నారు, తీసుకునే జీతం కన్నా ఎక్కువగా కష్టపడుతున్నా, మా ఊపిరి ఈ బస్సులోనే పోయేలా ఉంది అని చెప్పేసి ఆ మహిళా కండక్టర్ వాపోయింది. అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి ఆ మహిళ, ఆ లేడీ కండక్టర్ మాట్లాడే మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి. ఎందుకంటే ఇటువంటి చూసినప్పుడే చాలా బాధేస్తుంది. ఈ ఉచిత పథకం వల్ల ఎవరికి ఉపయోగం అన్నది కూడా ఒకసారి ప్రభుత్వాలు పునరాలోచన చేసుకోవాలి. ఆర్టీసీ నష్టాలకు పోతుంది. ఇటువంటి వాటి వల్ల చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఫుట్బోర్డ్ మీద నిలబడుకుంటారు, హ్యాంగ్ విత్ అనుకుంటారు. ఇది నా సీట్ అంటారు, వాళ్ళు నా సీట్ అంటారు. నీకా నాకా అని చెప్పేసి తనుకుంటున్నారు. తన్నుకోవడమే కాదు, జిట్లు బట్టి లాక్కొని కొట్టుకుంటున్నారు. ఇంత అధ్వానంగా ఉంది. ఒకసారి ఆ మహిళా కండక్టర్ మాట్లాడిన మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి. ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాపివాడి కన్నా హీనంగా తయారైన మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుకున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం.